వెల్కమ్ టు వారాహి కాంపిటేటివ్ అకాడమీ. లోకేష్ గారు రీసెంట్గా జనవరిలో క్యాలెండర్ వస్తుందని చెప్పి ప్రకటించడం జరిగింది. సో మీకు అందరికీ ఉపయోగపడే విధంగా కొన్ని కాన్సెప్ట్స్ని అక్రాస్ డొమైన్స్, అంటే పాలిటీ నుంచి కావచ్చు, ఎకానమీ నుంచి కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కావచ్చు, కొన్ని కాన్సెప్ట్స్ని, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, మార్కులు కంపల్సరీ దాంట్లో నుంచి, బిట్స్ కంపల్సరీ దాంట్లో నుంచి వచ్చేటటువంటి కొన్ని ఏరియాస్ని తీసుకుని వాటిని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనిపించి ఇలాంటి సిరీస్ని ఒకటి స్టార్ట్ చేద్దాం అనిపించి చేస్తున్నాను. సో ఈ సిరీస్లో మనం ఫస్ట్గా ఈరోజు యాంటీ డిఫెక్షన్ లాని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. దీని నుంచి కంపల్సరీ ఒకటి లేదా రెండు బిట్లు, ఒక బిట్ అయితే కంపల్సరీగా వస్తుంది, రెండో బిట్కి కూడా అవకాశం ఉందన్నమాట. సో అసలు ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేటటువంటిది మొట్టమొదటిసారి ఒక హర్యానాకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే గారు ఒకే రోజు 3 పార్టీలు మారటం ద్వారా 1967లో బీజం పడిందనమాట. అప్పుడే ఆయారాం గయారాం కల్చర్ అని చెప్పి అనడం మొదలేశారు. ఈ యాంటీ డిఫెక్షన్ లా రావడానికి బీజం ఆ రోజున పడింది. అలాగే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, ఈ యాంటీ డిఫెక్షన్ లాని 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో తీసుకురావడం జరిగింది. ఇది తీసుకురావడంతో పాటు 10వ షెడ్యూల్లో ఈ యాంటీ డిఫెక్షన్ లాని ఉంచారనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. 52వ రాజ్యాంగ సవరణ 10వ షెడ్యూల్లో ఉంచడం జరిగింది. ఇది ఏ సంవత్సరంలో తీసుకురాబడ్డది? 1985లో తీసుకురాబడింది. సో దీంతోపాటు కీ ఆర్టికల్స్, ఏమేమి ఆర్టికల్స్ని వీళ్ళు మార్పు చేశారు ఈ అమెండ్మెంట్ ద్వారా అంటే ఆర్టికల్ 102, ఆర్టికల్ 191. ఈ రెండు కూడా ఒకటి ఎంపీలకు సంబంధించింది, ఒకటి ఎమ్మెల్యేలకు సంబంధించింది. వాళ్ళ డిస్క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనమాట. ఆ డిస్క్వాలిఫికేషన్ని ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎన్ని రోజుల్లో చేయాలి, ఇలాంటి విషయాలు దాంట్లో పొందుపరచబడ్డాయి. ఎన్ని రోజుల్లో చేయాలనేటటువంటిది మెన్షన్ చేసలేదు, జస్ట్ ఎవరు చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటిది మాత్రమే మెన్షన్ చేసి ఉందన్నమాట. ఆర్టికల్ 101 అండ్ 190లో ఈ ప్రొసీజర్స్, సీట్లు ఖాళీ అయినప్పుడు ప్రొసీజర్కి సంబంధించి ఈలో కూడా మార్పులు చేశారు. ఈ డిస్క్వాలిఫికేషన్కి సంబంధించినవి యాడ్ చేశారన్నమాట. ఒకరు డిస్క్వాలిఫై అవ్వాలంటే దానికి గ్రౌండ్స్ ఉండాలి కదా. ఆ గ్రౌండ్స్ ఏంటి అనేది ఇప్పుడు మెంబర్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అయితే కనుక, సో అది ఎలాంటి ఉంటుంది కనుక, ఒక పొలిటికల్ పార్టీలో మెంబర్ అయి ఉండి ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ డిస్క్వాలిఫై అవ్వాలంటే అతను ఏం చేసి ఉండాలి? వాలంటరీగా తన మెంబర్షిప్ని వదిలేసుకోవచ్చు. తను వాలంటరీగా పార్టీ మెంబర్షిప్ని వదిలేసుకుంటే ఆటోమేటిక్గా దీనికి సంబంధించి డిస్క్వాలిఫికేషన్కి, ఎమ్మెల్యేకి ఎంపీకి సంబంధించిన డిస్క్వాలిఫికేషన్కి తను ఎలిజిబుల్ అవుతాడనమాట. పార్టీకి సంబంధించిన విప్ని కనుక ధిక్కరించినా కూడా, పార్టీ విప్ జారీ చేస్తుంది కదా ఓటింగ్కి సంబంధించిన టైంలో, ఆ విప్కి సంబంధించినప్పుడు కూడా ఇది విప్ని ధిక్కరించినా కూడా తను డిస్క్వాలిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతాడు. మీరు ఇంకోటి గమనించినట్లయితే ఈ విప్ అనేటటువంటిది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి ఉండదు. మిగిలిన ఎలక్షన్ అన్నిటికీ ఉంటుంది కానీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి ఉండదు. అదేవిధంగా ఇండిపెండెంట్ మెంబర్స్, ఏ పార్టీ గుర్తు మీద పోటీ చేయని వాళ్ళు కనుక ఏదైనా పార్టీలో జాయిన్ అయితే ఆఫ్టర్ ద ఎలక్షన్ ఏదైనా పార్టీలో జాయిన్ అయితే అతని యాంటీ డిఫెక్షన్ లాకి గురవుతారనమాట. అలాగే నామినేటెడ్ మెంబర్స్, వాళ్ళు 6 నెలల తర్వాత ఏదైనా ఒక పొలిటికల్ పార్టీలో కనుక జాయిన్ అయితే అప్పుడు వాళ్ళు యాంటీ డిఫెక్షన్ లాకి ఎలిజిబుల్ అవుతారు. సో ఇవి డిస్క్వాలిఫికేషన్ కండిషన్స్ అనమాట. వీటి నుంచి బిట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో బిట్ ఏరియా ఏదో చూసి వాటి వరకు నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. కాన్సెప్ట్ని క్రిస్ప్గా, ఈజీగా మీకు అర్థమయ్యే పద్ధతిలో నేను రెడీ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మేజర్ అమెండ్మెంట్స్, దీనికి సంబంధించి ఇప్పటిదాకా ఏ అమెండ్మెంట్స్ జరిగాయి? 52nd అమెండ్మెంట్, ఇది ఆల్రెడీ మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. 1985లో 10వ షెడ్యూల్ని యాడ్ చేశారు. దీంట్లో అప్పుడు ఆ టైంలో ఉన్న ఎక్సెప్షన్ ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లాకి ఒక పార్టీలో 1/3 వంతు సభ్యులు కనుక ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే దాన్ని స్ప్లిట్ అనేవాళ్ళు, పార్టీ స్ప్లిట్ అయింది అనేవాళ్ళు అనమాట. ఆ స్ప్లిట్ అవ్వటము లేదా చీలిక రావటము
యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు అని చెప్పి మొదట్లో చెప్పారు. ఇది సబ్సిక్వెంట్గా మారింది. సో అది ఎప్పుడు మారింది? 91వ రాజ్యాంగ సవరణ, ఇది రెండవ ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ 2003లో వచ్చింది. ఈ స్ప్లిట్ చీలిక అనేటటువంటి ప్రొవిజన్ని తొలగించారు. తొలగించి ఏం చేశారు? 2/3 వంతులు మెంబర్స్ కనుక వెళ్ళిపోతే పార్టీయే మెర్జ్ అయిపోయినట్టుగా, ఒక పార్టీ ఇంకో పార్టీలో మెర్జ్ అయిపోయినట్టుగా అనమాట. మెర్జర్ విత్ అనదర్ పార్టీ, మెర్జ్ అయిపోయినట్టుగా మెర్జర్ రూల్ అనేటటువంటిది తీసుకురావడం జరిగింది. ఓకేనా? దీంతోపాటు 91వ రాజ్యాంగ సవరణలో మినిస్టీరియల్ బార్ ఒకటి తీసుకొచ్చారనమాట. అంటే ఏంటంటే యాంటీ డిఫెక్షన్కి డిస్క్వాలిఫైడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డిస్క్వాలిఫైడ్ మెంబర్స్ అనేవాళ్ళు పొలిటికల్ అంటే మంత్రి పదవులకు కానీ ఇలాంటి వాటికి వాళ్ళు అనర్హులు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటిల్ దే ఆర్ రీఎలెక్టెడ్, మళ్ళీ ఎలక్షన్కి పోయి మళ్ళీ గెలిచి వస్తే తప్ప వేరే పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిన వాళ్ళకి ఆ మంత్రి పదవులు అనేటటువంటివి వాటి మీద అనర్హత పెట్టించడం జరిగింది. ఇదే 91వ రాజ్యాంగ సవరణ మంత్రి పదవులు ఎంతమందికి ఇవ్వాలి అనే దాని మీద కూడా మనకి కండిషన్ విధించిందనమాట. 15% అనేటటువంటి కండిషన్ ఇదే రాజ్యాంగ సవరణ 91వ రాజ్యాంగ సవరణ మనకి విధించింది. అదేవిధంగా దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి జ్యుడిషియల్ కేసెస్. ఇప్పటిదాకా కోహిటో హొలాన్ జోచిలు అనేటటువంటి కేసు 1992లో, ఇది ఫేమస్ అనమాట. ఇది ఫేమస్ కేసు, చాలా ఇంపార్టెంట్ కేసు. స్పీకర్ యొక్క అబ్సల్యూట్ పవర్, స్పీకర్ యొక్క అధికారాలని ఇది క్వశ్చన్ చేసింది అనమాట. ఇది క్వశ్చన్ చేసి స్పీకర్ యొక్క నిర్ణయం జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుంది అని చెప్పినటువంటి కేసు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కేసు. ఇప్పుడు ఎవరన్నా మనకు తెలుసు కదా, ఎవరినన్నా డిస్క్వాలిఫై చేయాలంటే అంతిమ అధికారం ఎవరి దగ్గర ఉంటుందంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే మనకి స్పీకర్ అవుతాడనమాట. ఎమ్మెల్యే ఎంపీలకు సంబంధించిన డిస్క్వాలిఫికేషన్కి ఫైనల్ నిర్ణయాధికారం స్పీకర్ దగ్గర ఉంటుంది యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం. కానీ ఆ యాంటీ డిఫెక్షన్ లా చేసే టైంలో స్పీకర్ చేసేటటువంటి పద్ధతి కనుక బాగోపోయినట్లయితే అది జ్యుడిషియల్ రివ్యూ, ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉంటే కనుక అది జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుంది అని చెప్తుంది. సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనాలిటీని అంటే స్పీకర్ యొక్క అధికారాలని దీంట్లో సమర్థించింది. కానీ స్పీకర్ ఏదన్నా తప్పు చేస్తే కనుక అది జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుంది అని చెప్పి దీంట్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్పీకర్ ఒక ట్రిబ్యునల్ మాదిరిగా యాక్ట్ చేస్తాడు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. తర్వాత రవి ఎస్ నాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994లో వచ్చినటువంటి కేసులో ఏం చెప్పిందంటే వాలంటరీ గివింగ్ అప్ ఆఫ్ మెంబర్షిప్, వాలంటరీగా మెంబర్షిప్ను వదులుకున్నటువంటి కేసును గురించి ఈ కేసు మెన్షన్ చేయడం జరిగింది. వాలంటరీగా మెంబర్షిప్ని వదులుకోవడం అంటే ఒక లెటర్ రాసి పార్టీకి ఇవ్వటమే కాదు, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నా, ఈ పార్టీలో ఉండి వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నా, లేదా ఈ పార్టీలో ఉండి వేరే పార్టీ యొక్క ర్యాలీలు లేదా వేరే పార్టీ యొక్క ఆర్గనైజేషన్ మీటింగ్స్ అలాంటి వాటిలో పాల్గొన్నా కూడా వాళ్ళ మెంబర్షిప్ని వాలంటరీగా వదులుకున్నట్టే అని చెప్పి ఈ కేసు చెప్తుందన్నమాట. అంతేకాకుండా జి విశ్వనాథన్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ తమిళనాడు 1996, దీంట్లో ఏదైనా ఒక మెంబర్ని ఒక పార్టీ ఎక్స్పెల్ చేయడం అంటే పార్టీ నుంచి తొలగించిన తర్వాత అతను సబ్సీక్వెంట్గా దాని తర్వాత వేరే పార్టీలో జాయిన్ అయినట్లయితే అది ఆ వ్యక్తి వాలంటరీగా ఆ పార్టీ యొక్క మెంబర్షిప్ని వదులుకున్నట్లే, తద్వారా అతను డిస్క్వాలిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతాడు అని చెప్పి ఈ కేసు చేయడం జరిగింది. రీసెంట్గా వచ్చినటువంటి కేసు 2020లో వచ్చినటువంటి కేసు, ఇది మళ్ళీ ఫేమస్ కేసు, కేశం మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ మణిపూర్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పార్లమెంట్కి సజెషన్ చేసింది అంతే, రికమెండ్ చేసింది అంతే, ఇంప్లిమెంట్ చేయమని చెప్పలేదు, రికమెండ్ చేసింది. ఒక ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి ఈ డిస్క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి కేసెస్ని డీల్ చేయడానికి అని చెప్పి ఒక ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి అని చెప్పింది. ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ని రిటైర్డ్ జడ్జెస్తో ఏర్పాటు చేయండి అని చెప్పింది. అంతేకాకుండా 3 మంత్స్ యొక్క టైం ఫ్రేమ్ని విధించిందనమాట. 3 నెలల్లో ఆ కేసులు తేలేటట్టు, డిఫెక్షన్ కేసెస్ అనేటట్టు తేలేటట్టు ఒక టైం ఫ్రేమ్ను కూడా విధించండి అని చెప్పి
సలహా ఇచ్చిందనమాట సుప్రీంకోర్టు. సలహా మాత్రమే ఇది ఇంప్లిమెంటేషన్‌లో లేదు. సలహా ఇచ్చింది. ఈ టైమ్ ఫ్రేమ్ అనేటటువంటిది కాన్స్టిట్యూషన్‌లో ఎక్కడా లేదు. ఇన్ని రోజుల్లో స్పీకర్ తేల్చాలి అనేటటువంటిది ఎక్కడా లేదు. అందుకని సుప్రీంకోర్టు 3 మంత్స్ టైమ్ ఫ్రేమ్ విధించండి అని చెప్పి సలహా ఇచ్చింది. ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ పెట్టి స్పీకర్‌ని కాకుండా. సో వీటికి ఎక్సెప్షన్స్ ఏంటి? యాంటీ డిఫెక్షన్ లా యొక్క ఎక్సెప్షన్స్ ఏంటి? ఒకటి మెర్జర్స్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఒక పార్టీ ఇంకో పార్టీలో కలిసిపోయినప్పుడు 2/3 వంతు కనీసం 2/3 వంతు మెంబర్స్ లెజిస్లేటివ్ పార్టీ యొక్క మెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లెజిస్లేటివ్ పార్టీ యొక్క మెంబర్స్ ఇంకో పార్టీలో కలిసిపోతే అది పార్టీయే వేరే పార్టీలో మెర్జ్ అయిపోయినట్టు. తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్స్. ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఇలాంటి వాళ్ళు ఒక ఆ పదవిని చేసిన తర్వాత ఆ పదవికి రిజైన్ చేసి మళ్ళీ వేరే పార్టీలో చేరినప్పుడు అది డిస్క్వాలిఫికేషన్ కిందకి రాదు. రిజైన్ ఫ్రమ్ దేర్ పార్టీ అండ్ రీజాయిన్ ఇట్ ఆఫ్టర్ దేర్ టర్మ్ ఎండ్స్ వితౌట్ ఫేసింగ్ డిస్క్వాలిఫికేషన్. ఒక పార్టీకి రిజైన్ చేసి వాళ్ళు ఆ పదవిలోకి వెళ్తారు. ఆ పదవిని నుంచి తప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ పార్టీలో రీజాయిన్ అయితే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా అనేటటువంటిది వర్తించదనమాట. ఇవి యాంటీ డిఫెక్షన్ లా యొక్క కీలకమైనటువంటి విషయాలు. ఈ యాంటీ డిఫెక్షన్ లా నుంచి మనకి కంపల్సరీ ఒక బిట్ అనేటటువంటిది వస్తుంది. పాలిటీలో మనకు కంపల్సరీ ఒక బిట్ అనేటటువంటిది వస్తుంది. మనం వేరే ఆలోచన లేకుండా ఈ 2 పేజెస్ చూస్తే చాలు మనకి ఒక బిట్ అనేటటువంటిది ఈజీగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అండి.